హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా సంవత్సరాల తర్వాత నేను నా ఛానల్లో వీడియో చేస్తున్నాను స్టూడెంట్స్. చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అన్నారు. కాబట్టి ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి నా యొక్క ఈ ప్లాట్ఫామ్లో నేను మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇప్పుడు ప్రస్తుతానికి మనం యూపీఎస్సీ ప్రిలిమ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ డిస్కస్ చేస్తాం. ఫ్యూచర్లో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ వాటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం, దాంతోపాటు వీక్లీ ఒక మోడల్ క్వశ్చన్ మోడల్ ఆన్సర్ రైటింగ్ డిస్కస్ చేయడం, ఇలాంటివి వేస్తుంటాం అన్నమాట ఈ ప్లాట్ఫామ్లో. సో మరి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందా లేదా అనేది మీరు నాకు ఫీడ్బ్యాక్ ఇస్తే కనుక ఇంకా నేను ఎక్కువ వీడియో చేయగలుగుతా స్టూడెంట్స్. ఈరోజు మనము ఈ యొక్క పాలిటీలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తామన్నమాట. ఓకే, మరి ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫస్ట్ మీకు ఎందుకు ఇంపార్టెంట్ అంటే బేసికల్లీ మీకు మీ యొక్క వీక్నెస్ అనేది అర్థమవుతుంది స్టూడెంట్స్. ఓకే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేసినప్పుడు అసలు క్వశ్చన్ ఎలా ఉంటుంది, ఫ్రేమింగ్ అనేది, మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, మనం ఏది చదవాలి అని. అంటే మీరు ఒక పాపులర్ బుక్ ఉంటుంది స్టూడెంట్స్, దాని పేరు ఏంటంటే ద వార్ ఆఫ్ ఆర్ట్ అని. ద వార్ ఆఫ్ ఆర్ట్. ఈ బుక్లో ఆథర్ ఏం చెప్తారంటే నో యువర్ ఎనిమీ అంటే నీ శత్రువు గురించి తెలుసుకో అన్నమాట. అంటే ఇప్పుడు మరి మనం ఎగ్జామ్ రాసేటప్పుడు మన ఎగ్జామినర్ మైండ్ సెట్ గురించి మనకు తెలియాలంటే ఎలా తెలుస్తుంది? అతను గతంలో అడిగినటువంటి క్వశ్చన్స్ ఏంటి, వాటిని మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటారు అనమాట. ఓకే, మరి చూద్దాం. మనం టాపిక్ వైడ్ డివైడ్ చేస్తాం. మనం ఫస్ట్ ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఈ వీడియో ఫస్ట్ వీడియో కాబట్టి చాలా షార్ట్గా ఒక 10 క్వశ్చన్స్ కవర్ అయ్యేటట్టు వీడియో ప్లాన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. అంటే రాజ్యాంగం యొక్క రాసినప్పుడు మన రాజ్యాంగ చరిత్ర ఉంది కదా, రాజ్యాంగ రచన అనేది, దాని గురించి అనమాట ఈ క్వశ్చన్ ఈ టాపిక్లో మనం డిస్కస్ చేసేది. ఓకే, ఫస్ట్ వన్, విత్ రెస్పెక్ట్ టు ది క్యాబినెట్ మిషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ రైట్. ఇది మనకు 2015లో అడిగినటువంటి క్వశ్చన్ స్టూడెంట్స్. ఇది మనకి రాజ్యాంగ నిర్మాణంలో ఉన్నటువంటి క్వశ్చన్. క్యాబినెట్ మిషన్ క్యాబినెట్ మిషన్కి సంబంధించి ఏది రైట్ ఆన్సర్? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాబినెట్ మిషన్ అనేది మనకి ఎప్పుడు వచ్చిందో ఐడియా ఉండాలి స్టూడెంట్స్. ఎప్పుడు వచ్చిందంటే మనకి ఇది 1946లో వచ్చింది. కాబట్టి 1946 అంటే అప్పుడు మనం ఏ రోజుల్లో ఉన్నాం? గాంధీయన్ ఓకే ఎరాలో ఉన్నాం. సో యాక్చువల్లీ మనం భారతదేశ స్వతంత్రాన్ని మనం 3 దశలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి మోడరేట్స్, వీళ్ళని మనం ఈ యొక్క మితవాదులు అంటారు. సెకండ్ వన్ ఎక్స్ట్రీమిస్ట్, వీళ్ళని మనం అతివాదులు అంటారు. మూడవది గాంధీయన్ ఫేజ్, గాంధీ యుగం అంటారు అనమాట. సో ఈ యొక్క మితవాదుల కాలంలో మన ప్రధానమైన డిమాండ్ ఏముంది? మన భారతీయుల్ని కూడా ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళ సివిల్ సర్వీస్లో మనకు కూడా రిప్రజెంటేషన్ ఉండాలని చెప్పేసి. మరి మితవాదుల యుగం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంది? 1885 నుండి 1905 వరకు ఉంది. అంటే వీళ్ళ యొక్క డిమాండ్ ఏంటంటే సివిల్ సర్వీస్లో ఇండియన్స్ రిప్రజెంటేషన్ ఎక్కువ ఉండాలని చెప్పేసి. మరి ఇందులో వన్ ఆఫ్ ద ఆప్షన్ చూసినట్టయితే కనుక ఇట్ ప్రొవైడెడ్ ఫర్ మోర్ ఇండియన్స్ ఇన్ ఇండియన్ సివిల్ సర్వీసెస్. ఇది ఎవరి డిమాండ్? మోడరేట్స్ డిమాండ్. మరి ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఏంది? క్యాబినెట్ మిషన్. ఇది ఎప్పుడు వచ్చింది? గాంధీయన్ టైంలో వచ్చింది. సో ఈ యొక్క క్యాబినెట్ మిషన్ వచ్చినప్పుడు ఈ డిమాండ్ ఉందా? లేదు. సో ఆప్షన్ 3 ఎలిమినేట్ చేద్దాం మనం. ఆప్షన్ 3 ఎలిమినేట్ చేస్తే సి ఆప్షన్, బి ఆప్షన్ రెండు కూడా ఎలిమినేట్ అయినాయి. మరి మన ముందున్న ఆప్షన్ ఏంది? 1 లేదా డి, నన్ అయినా ఉండాలి. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఎంతో చూద్దాం. ఇట్ రికమెండెడ్ ద గవర్నమెంట్ ఫెడరల్ గవర్నమెంట్. సో ఆబ్వియస్గా మనకి క్యాబినెట్ మిషన్ ఏం సలహా ఇచ్చింది? మీరు రాజ్యాంగం రాసుకోవడానికి ఒక రాజ్యాంగ పరిషత్తు అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనే దాన్ని ఏర్పాటు చేసుకోండి. ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏం చేస్తుందంటే స్టేట్ లెవెల్లో ప్రావిన్షియల్ గవర్నమెంట్, దాంతోపాటు సెంట్రల్ లెవెల్లో యూనియన్ గవర్నమెంట్ని ఏర్పాటు చేస్తుంది అని చెప్పేసి ఈ కమిషన్ రికమెండ్ చేసింది. సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. అంటే బీసీ రాంగ్, మనకు అర్థమైంది. ఫస్ట్ స్టేట్మెంట్ రైట్ కాబట్టి నన్ ఆఫ్ ద అబవ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఉండదు. కాబట్టి ఆన్సర్ ఏంది? ఏ, వన్ ఓన్లీ స్టూడెంట్స్. ఓకే, దెన్ సెకండ్ క్వశ్చన్. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ ద ప్రిన్సిపల్ ఆఫ్ డయార్కీ రిఫర్స్ టు. అంటే మన భారతదేశ రాజ్యాంగ రచనలో డయార్కీ అంటే ఏంది? డయార్కీ అంటే మీనింగ్ మనకు తెలుగులో ఏంది స్టూడెంట్స్? ద్వంద్వ ప్రభుత్వం. దట్ మీన్స్ గవర్నమెంట్ ఎట్ 2 లెవెల్స్, స్టేట్ లెవెల్, సెంట్రల్ లెవెల్, దాంతోపాటు ఈచ్ లెవెల్ ప్రతి స్థాయిలో కూడా మళ్ళీ
పవర్స్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి అన్నమాట. పవర్స్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి అంటే కొన్నేమో గవర్నర్ జనరల్ కంట్రోల్లో ఉంటాయి, కొన్నేమో ఇండియన్స్ ఎన్నుకున్నటువంటి అసెంబ్లీ కంట్రోల్లో ఉంటాయి. మరి చూద్దాం డయార్కీకి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏందో. డివిజన్ ఆఫ్ ద సెంట్రల్ పవర్స్ ఇంటూ 2 హౌసెస్. ఇది మనకి డయార్కీ కాదు, దీన్ని ఏమంటారు మనం, బైకామరలిజం అంటారు. బైకామరలిజం అంటారు. ఇప్పుడు మన క్వశ్చన్ అడుగుతుంది ఏంది, డయార్కీ. ఇది 2017లో వచ్చినటువంటి క్వశ్చన్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఇంట్రడక్షన్ ఆఫ్ డబుల్ గవర్నమెంట్ సెంట్రల్ అండ్ స్టేట్. సెంట్రల్ స్టేట్ డబుల్ గవర్నమెంట్ కరెక్టే, బట్ ఇంకా కరెక్ట్ ఆప్షన్ ఏదైనా ఉందేమో చూద్దాం. హ్యావింగ్ 2 sets ఆఫ్ రూలర్స్, వన్ ఇన్ లండన్ అనదర్ ఇన్ ఢిల్లీ. ఇది రాంగ్. డివిజన్ ఆఫ్ సబ్జెక్ట్ డెలిగేటెడ్ టు ద ప్రావిన్సెస్ ఇంటూ 2 categories. ఏం చెప్పాను, పవర్స్ 2 కేటగిరీస్ అని చెప్పాను. ఒకటి గవర్నర్ జనరల్ కంట్రోల్లో ఉంటుంది, ఇంకొకటి అసెంబ్లీ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి డి ఆప్షన్ ఈజ్ రైట్. సో అవర్ ఆన్సర్ ఈజ్ డి, ఆప్షన్ డి స్టూడెంట్స్. మీకు ఏం డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, నేను మీకు ఆన్సర్ రిప్లై ఇస్తాను. నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ దేనికి సంబంధించిందంటే ప్రియాంబుల్కి సంబంధించింది. ప్రియాంబుల్లో బేసికల్లీ మనకు ప్రియాంబుల్ 4 విషయాలని చెప్తుంది స్టూడెంట్స్. అదేంటంటే ఫస్ట్, రాజ్యాంగానికి ఎవరు అధికారాన్ని ఇచ్చారు మనల్ని పరిపాలించడానికి, పీపుల్ ఆఫ్ ఇండియా. దాంతోపాటు భారతదేశం ఎలాంటి దేశంగా ఉండాలి, సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్, ఇది చెప్తుంది. దాంతోపాటు మన భారతదేశ రాజ్యాంగ లక్ష్యాలు ఏంది, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, ఇది చెప్తుంది. దాంతోపాటు మన భారతదేశ రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది, 26th November 1949, దీన్ని చెప్తుంది. మరి ప్రియాంబుల్ పైన వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏందో చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్టివ్స్ ఈజ్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇది 2017లో అడిగినటువంటి క్వశ్చన్. అంటే ప్రియాంబుల్లో మెన్షన్ చేసింది లేనిది ఏంది. ఫస్ట్, లిబర్టీ ఆఫ్ థాట్. ప్రియాంబుల్లో ఉందా మనకి, సో మనకి ఇక్కడ లిబర్టీ ఆఫ్ థాట్, లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ 2 ఉన్నాయి. సో లిబర్టీ ఆఫ్ థాట్ ప్రియాంబుల్లో ఉంది, లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కూడా ఉంది, అవునా కదా. మరి లిబర్టీ ఆఫ్ బిలీఫ్ ఉందా, లిబర్టీ ఆఫ్ బిలీఫ్ కూడా ఉంది, 3 ఉన్నాయి. మరి ఏం లేదంటే ఎకనామిక్ లిబర్టీ అనేది లేదు. సో ఆన్సర్ ఈజ్ బి, ఆన్సర్ ఈజ్ బి స్టూడెంట్స్. సెకండ్ వన్, ద మైండ్ ఆఫ్ ద మేకర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇది 2017లో వచ్చినటువంటి క్వశ్చన్. అంటే మన భారతదేశ రాజ్యాంగ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మైండ్లో ఏముంది, మనకి ఎలాంటి రాజ్యాంగాన్ని ఇద్దామనుకున్నారు అనేది మనకి ఎక్కడి నుండి తెలుస్తుంది, మనకి వాళ్ళ యొక్క ఫిలాసఫీ, అంటే మన భారతదేశ రాజ్యాంగం యొక్క ఫిలాసఫీ, వాళ్ళ యొక్క మౌలిక సూత్రాలు ఎక్కడి నుంచి తెలుస్తాయి మనకి. సో స్టేట్ అవే ప్రియాంబుల్ స్టూడెంట్స్. ప్రియాంబుల్ అంటే నథింగ్ బట్ ఏంది, మనకు ఒక టెక్స్ట్ బుక్లో ప్రిటెక్స్ట్ లాగా అనమాట. అంటే టెక్స్ట్ బుక్ ముందు మీకు ముందు మాట అని ఉంటుంది కదా, ప్రిటెక్స్ట్ అని ఉంటుంది కదా. సో అంటే ఫార్వర్డ్ థాట్స్ అని అంటారు కదా, ఈ విధంగా. అంటే మన భారతదేశ రాజ్యాంగం గురించి మనకు తెలిసేది ఎందులో నుంచి స్టూడెంట్స్, ప్రియాంబుల్లో తెలుస్తుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఏ. సో నెక్స్ట్, షెడ్యూల్స్ పైన వచ్చినటువంటి క్వశ్చన్. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో టోటల్ నెంబర్ ఆఫ్ షెడ్యూల్స్ ఎన్ని ఉన్నాయి, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఓకే, మరి క్వశ్చన్ ఏంటంటే 5th షెడ్యూల్ దాంతోపాటు 6th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ దేని గురించి చెప్తున్నాయి. ఇది మనకి 2015లో అడిగినటువంటి క్వశ్చన్. 2015లో అడిగారు. మీకు షెడ్యూల్స్ గురించి తెలియాలన్నమాట. అంటే క్వశ్చన్ మీరు ఎగ్జామినర్ని అబ్జర్వ్ చేయండి, ఎగ్జామినర్ బేసిక్ థింగ్సే అడుగుతున్నారు. అంటే ఏ షెడ్యూల్ మీకు ఏంది అని చెప్పాలి. 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ దేని గురించి చెప్తున్నాయి అంటే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద ట్రైబల్ ఏరియాస్ అండ్ షెడ్యూల్ ఏరియాస్ గురించి చెప్తున్నాయి, అవునా కదా. సో మరి ఆప్షన్స్ ఎంత చూద్దాం. ప్రొటెక్టింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద షెడ్యూల్ ట్రైబ్స్, ఓకే, దీన్ని హోల్డ్లో పెడదాం. డిటర్మైనింగ్ ద బౌండరీ బిట్వీన్ ద స్టేట్స్, ఇది రాంగ్. డిటర్మైనింగ్ ద పవర్స్, అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద పంచాయత్స్, ఇది కూడా రాంగ్. ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఆల్ ద బార్డర్ స్టేట్స్, ఇది కూడా రాంగ్. రైట్ ఆన్సర్ ఏంటి, ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2018లో అడిగినటువంటి క్వశ్చన్ షెడ్యూల్స్ పైన. ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా కెన్ ప్లేస్ ఏ పర్టిక్యులర్ లా ఇన్ ద 9th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎస్, భారతదేశ పార్లమెంటు 9th షెడ్యూల్లో ఏదైనా చట్టాన్ని పెట్టచ్చు. బట్ కేశవానంద భారతి కేసు కన్నా ముందు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, కేశవానంద భారతి కేసు కన్నా ముందున్నవి ఏవైతే కనుక 9th షెడ్యూల్ ఉన్నాయో అవి మేము ఇప్పుడు రివ్యూ చేయం. ఏవైతే కనుక కేశవానంద భారతి కేసు తర్వాత 9th షెడ్యూల్లో పెట్టారో వాటిని మేము రివ్యూ చేస్తామని చెప్పారు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. ద వ్యాలిడిటీ ఆఫ్ ద లా ప్లేస్డ్ ఇన్ ద 9th షెడ్యూల్, అంటే 9th షెడ్యూల్లో ఏ చట్టం అయితే పెట్టామో అది కెనాట్ బి ఎగ్జామైన్డ్ బై ద కోర్ట్ అండ్ నో జడ్జ్మెంట్ కెన్ బి మేడ్ ఆన్ ఇట్. అంటే
ఇది న్యాయ సమీక్ష పరిధిలోకి రాదు. కోర్ట్స్ క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. ఇది రైట్ స్టేట్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్? రాంగ్. ఎందుకంటే మనకి కేశవానంద భారతి తర్వాత మనం ఏం నేర్చుకున్నామంటే 9th షెడ్యూల్లో గవర్నమెంట్ ఏ చట్టం పెట్టినప్పటికీ కూడా అది జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి వస్తుంది. ఓకే, సో ఇది కూడా మనకి షెడ్యూల్కి సంబంధించినటువంటి క్వశ్చన్. మరి రైట్ ఆన్సర్ ఏంది? స్టేట్మెంట్ 1 ఓన్లీ స్టూడెంట్స్, ఏ. సో ఇది స్టూడెంట్స్, మనం నెక్స్ట్ ఇంకా టాపిక్స్ డిస్కస్ చేసే కన్నా ముందు సో ఈ వీడియోలో నేను మీకు బ్రీఫ్గా ఈ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. మరి ఇనిషియేటివ్ మీకు నచ్చింది, దీన్ని కంటిన్యూ చేయమంటే కనుక వీడియో మీరు లైక్ చేయండి, దాంతోపాటు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దాంతో మన ఛానల్ సబ్స్క్రిప్షన్ పెరుగుతుంది. దాంతోపాటు సో మనం చెప్పే ఇన్ఫర్మేషన్ చాలామందికి వెళ్తుంది. ఫైనల్ వర్డ్ ఏంటంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. మీరు రివ్యూస్ మాత్రం సో మీకు ఈ ఇనిషియేటివ్ ఉపయోగపడిందా లేదా అని మాత్రం సో చెప్పండి స్టూడెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.